శాంతి ఓం. ఈ యొక్క సత్యర ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సువర్చలమ్మ గారు జీవాత్మను గురించి చెప్పేటప్పుడు ఒకవైపే చెప్తున్నారు, ఇంకొక వైపు చూడట్లేదు. ముక్కుతో వాసన చూడడం, చెప్పిన మాటలు వింటున్నారు, కానీ అందులో ఈగలు వాలాయా, దోమలు వాలాయా, ఏదన్నా తినకూడని పదార్థం ఉన్నదాని కళ్ళతో కూడా చూస్తున్నారు కదా, చేతితో స్పర్శిస్తున్నారు కదా, అది చల్లగా ఉందా వేడిగా ఉందా అనేటువంటిది. బుద్ధితో కూడా గుర్తిస్తున్నారు కదా, నాకు ఇది కావాలి, నాకు ఆకలి వేస్తుంది అని అన్నం. బుద్ధి కూడా ఎంచుకునేటువంటిది. దాహం వేస్తున్నప్పుడు నీళ్ళని, మరి అలసట పొందినప్పుడు నిద్రపోవాలని, ప్రతిదీ బుద్ధితోటి, కళ్ళతోటి, చేతితోటి స్పర్శ, నాకు నేనే తీసుకొచ్చి నోట్లో పెట్టుకుంటున్నాను కదా, ఇవన్నీ కూడా చెప్పాలి. అన్ని కావాలి కదా. సత్యార ప్రకాశం, ఇప్పుడు మన ప్రకరణలోకి వెళ్తే సత్యార ప్రకాశం తృతీయ సముల్లాసము 55వ పుటలో ఉన్నాము. అవిద్యమాన సృష్టికి మరుద్ అభ్ర సంయోగము విరోధి లింగం, ఈ ప్రకరణంలో ఉన్నాం. వ్యాప్తి గురించి కనాద మహర్షి, కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో చెప్తున్నటువంటి సూత్రాల గురించి చెప్తున్నారు. ఏంటంటే, నియత ధర్మ సాహిత్యము ఉభయోర్ ఏకతరస్య వ్యాప్తి. ఇది అయిపోయింది కదా. నియత ధర్మ ఏ సాహిత్యం ఉభయోః ఏకతరస్య వా వ్యాప్తి నిజ శక్తి ఉద్భవం ఇతి ఆచార్యాః ఆధేయ శక్తి యోగ ఇది పంచశిఖః. సాంఖ్య దర్శన సూత్రాలకు పంచశిఖ. అదే ఇది అయిపోయింది. ఈ మహత్తత్వం మున్నగు ప్రాకృతిక పదార్థములందు ప్రకృతి వ్యాపకమై ఉండును. ఇదే ఈ విషయమా. మహత్తత్వము బుద్ధి ఉంది. 3వ పారాగ్రాఫ్ లేదంటే కింది శక్తి ఉత్పన్నమగును, ఇక్కడ నుంచి ప్రారంభించాలి. అట్లే వ్యాప్య ధూమం, ఈ ప్రకారమే వ్యాప్య అంటే వ్యాపకమయ్యేటువంటి ధూమము అంటే పొగ. నిప్పు నుంచి రాజుకుంటున్న నిప్పును చెప్పేటువంటి సందేశమే ఈ పొగ వ్యాపకం అవ్వడం. తన శక్తితో ఉత్పన్నమగును. ఈ యొక్క నిప్పు కారణంగా చెలరేగేటువంటి పొగ తన శక్తితో ఉత్పన్నమవుతుంది. అనగా అగ్ని సంబంధము లేని తావున ధూమము ఉండును. ధూమము పుట్టి స్థలాంతరమునకు పోయినప్పుడు ఆ ధూమముతో అగ్నికి సంబంధం ఉండదు. అగ్ని సంబంధము లేని తావున, తావు అంటే చోట, అగ్ని సంబంధము లేని చోట ధూమము ఉండును. అంటే అగ్ని సంబంధం ఉంటే పొగ వస్తుందా, అగ్ని సంబంధం లేకుంటే పొగ వస్తుందా? అగ్ని సంబంధం ఉంటేనే వస్తుంది. మరి ఇక్కడ ఈ రకంగా ధూమము పుట్టి స్థలాంతరమునకు పోయినప్పుడు, అంటే పొగ పుట్టి ఇంకొక పొగ వచ్చిందంటే అగ్ని ఉన్నట్టు. కాలాంతరం అనే ఒక శబ్దం వాడింది అక్కడ. కాలాంతరం అనే శబ్దం అంటే అగ్ని పైకి లేచిన తర్వాత, అప్పుడు ధూమం పైకి లేచిన తర్వాత అగ్నికి సంబంధం ఉండదు కదా. ఇప్పుడు పైకి లేచిన తర్వాత
ఎక్కడున్నది కాలం, ఎక్కడున్నది చెప్పండి. కాలాంతరం అని చదివిరా మీరు ఇప్పుడు? చూడండి, మీరు శబ్దాలు చూడండి. అక్కడ స్థలాంతరం ఉంది. స్థలము అంటే ఈ చోట నుంచి పైకి. అదే ఉన్న చోట వేరే చోట. అది కాలం కాదు, స్థలం. స్థలమా? ఓకే. అగ్ని సంబంధము లేని తావున ధూమము ఉండును. అగ్ని సంబంధం లేని చోట ధూమం ఉండును అంటే మరి నాకైతే అంత పట్టట్లేదు. ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళిపోతుంది కదా. పొగ వస్తుంది ఆచార్య, మరి పొగ బయటికి వ్యాపించి వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ అగ్ని ఉంటుంది కదా, అందు గురించి అనుకుంటున్నాను నేను. అమ్మగారు వెళ్ళిపోతుంది కదా అమ్మగారు, ఇక్కడ చూడండి, ధూమము వెళుతుంది, ధూమము వ్యాపిస్తుంది అనడం బాగుంది. కానీ అగ్ని సంబంధం లేని తావున ధూమము వ్యాపిస్తుంది, చెలరేగుతుంది, వెళుతుంది, లేస్తుంది, సూరుతుంది అనడం బాగుంటది. ఇక్కడ చెప్తున్నాడు కదా, ధూమము పుట్టి స్థలాంతరమునకు పోయినప్పుడు ఆ ధూమం అగ్నికి సంబంధం ఉండదు. అంటే ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డకు తల్లిదండ్రులతో సంబంధం ఉండదా? సాగు చేసినటువంటి రైతుకు పంటతో సంబంధం ఉండదా? ఆచార్య మీరు చెప్పేది ఇది వస్తు సంబంధం ఇది. అవును. ఇప్పుడు అతను అక్కడ చెప్పేది ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు శారీరక సంబంధం అనేది కంటిన్యూషన్ అనేది ఉండదు అక్కడ. ఇప్పుడు పొగ అది నిరంతరం ఉండకపోవడం ఏంటి స్వామి? పొగ నిరంతరంగా సూరడం నిరంతరంగా ఉంది కదా. ఇప్పుడు పర్సు పడిపోయింది, డబ్బులు పడిపోయాయి, పడిపోయినప్పుడు దానికి మనకు సంబంధం ఉండదు. వెతుకుంటూ వచ్చి ఇది నాదేనని చెప్పేసి దాన్ని అంటుంటాం, అది తీసుకున్న వారి నుండి. అది పొగ అనేటువంటి నిరంతరంగా అది చెలరేగుతుంది కదా. ఈ స్థలాంతరమునకు పోవడం అనేది అదే అర్థం వస్తుంది మునిగారు. స్థలాంతరమునకు పోవడం అంటే ఎక్కడైతే పుట్టిందో అక్కడ నుండి, ఇప్పుడు పుట్టినటువంటి శిశు గర్భం నుండి బయటకు వచ్చేస్తున్నాడు కదా, ఆ రకంగా ఇది ప్రారంభం వాక్యము ధూమము తన శక్తితో ఉత్పన్నమగును, ధూమమే శక్తితో ఉత్పన్నమగునని ఇచ్చింది. ఇది కూడా అదే ఎట్లా అంటే వేరే వాళ్ళకు మనము అర్థం చేసుకోగలుగుతుంటాం. కానీ వేరే వాళ్ళు ఇతర మతస్థులు ఎవరైనా చదివారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే అన్ని భ్రాంతి కలుగుతుంటారు. నాకు ఒకటి, సముద్రాలలో అప్పుడప్పుడు ఇట్లా పొగ మంచులు లేక వస్తాయి కదా, అక్కడ నుంచి అగ్ని లేకుండా కానీ కూడా లోపలికి వెళ్ళి వస్తుందేమో అని అట్లా అనిపిస్తుంది. ధూమం పుట్టేది ఎక్కడ అంటే నిప్పున్న చోటే పుడుతుంది. అందు గురించి అక్కడ పుట్టి స్థలాంతరమునకు పోయినప్పుడు అది ధూమము అగ్నికి సంబంధం ఉండదు. స్థలాంతరమునకు పోయినప్పుడు అయితే ఉండదు. కానీ అదే చెప్తున్నాడు అక్కడ. స్థలాంతరమునకు పోయినప్పుడు ఇక అంటే ఇప్పుడు పుట్టుకొస్తున్నటువంటి సంతానానికి తల్లిదండ్రులకు సంబంధం అది నిప్పుతోటే వస్తుంది అనేటువంటిది, నిప్పు నుండి సంబంధాన్ని విడదీయరాదు, నిప్పు నుండే వస్తుంది. కాబట్టి మనం పొగ గురించి చెప్తున్నాం కాబట్టి దాని వ్యాప్తి, ఇక్కడ వ్యాప్తి ప్రకరణం, వ్యాపకము అనేటువంటిది. ఊట నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు ఆ ఊటని కాదని నీళ్ళనే పొగడితే ఎట్లుంటది? ఊట నుండి రావాలి కదా, ఊట ఉంటేనే నీళ్ళు వస్తాయి. అది అగ్ని ఉన్నాం వల్లనే పొగ వస్తుంది, అందుకే ఆచార్య. మరి అది అగ్ని సంబంధాన్ని విడదీస్తున్నారు. విడదీస్తే అది అర్థం సరికాదు కదా. అగ్ని ఉండాలి, అప్పుడు అది తన శక్తితో ఉండును, శక్తితో ఉంటది. ఇప్పుడు నిప్పు లేకుండా పొగ ఉంటుందా? పైన ఉన్నది కదా. అది నిప్పుతో కిందికెళ్ళి చెలరేగుతున్నప్పుడు, సూరుతున్నప్పుడే, పైకి లేస్తున్నప్పుడు ఎంతెంత కింది నుంచి ఒత్తిడి అవుతుంటే అంతంత పైకి కనిపిస్తుంటది.
అంతవరకే కానీ తన శక్తితో ఉంటుంటది అనేటువంటిది మరి ఆలోచించదగినటువంటి విషయం. అట్టి ధూమ సాహచర్యము అగ్నితో వ్యాప్తి అనబడును. అగ్నితో వ్యాపిస్తుంది. అగ్ని ధూమము ఆ రకంగా పైకి లేచి రావడానికి, ఆ పొగ అంత దట్టంగా కనబడడానికి కారణం కింద ఎక్కడో అగ్ని మండుతుంది, రాజుకుంటున్నది, కాబట్టి పైకి మనకు పొగ కనపడుతుంది. ఇక్కడ వ్యాప్తి అనబడుతుంది. అనగా అగ్ని యొక్క ఛేదన భేదన సామర్థ్యము వలన జలాది పదార్థములు ధూమ రూపమున ప్రకటమగును. ఇది చాలా లోతైన విషయం. పొగ ఎందుకు వస్తుంది అని అంటే పచ్చిగా కట్టెలు పచ్చిగా ఉన్నాయి, ఆ సమిధలలో నీటి శాతం ఉన్నది కాబట్టి ఆ అగ్నికి సహకరించట్లేదు. సహకరించకపోవడం వల్ల ఆ నీరు అనేటువంటిది ముందు కర్ర సహాయంతో చెలరేగుతున్నటువంటి ధూమముగా కనిపిస్తుంది. ఎప్పుడైతే నీటి శాతం లేని శుష్కమైనటువంటి చోట ఈ పొగ రాకుండా మండిపోతుంటది. అంతే తేడా. ఈ నీటి శాతం ఉన్నదని చెప్పేసి చెప్తుంది. మహత్తత్వము మున్నగు ప్రాకృతిక పదార్థములందు ప్రకృతి వ్యాపకమై ఉండును. మహత్తత్వము వంటి ప్రాకృతిక పదార్థములలో ప్రకృతి వ్యాపకమై ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందాక మనం చర్చించుకున్నాం కదా, సంతానం పుట్టేటువంటి సంతానంకు తల్లిదండ్రులతో సంబంధం ఉండదా, దానికి సమాధానం చెప్తున్నాడు. సాగు చేసినటువంటి రైతుకు పంటతో సంబంధం ఉండదా, దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఈ ప్రాకృతిక పదార్థము అనేటువంటిది సంతానము మరియు పంట, మన ఏదైతే ఉదాహరణలు తీసుకున్నామో వాటి యందు ఈ ప్రాకృతిక పదార్థములందు ప్రకృతి వ్యాపకమై ఉంటుంది. ప్రకృతి మూల ప్రకృతి ఏదైతే సత్వర సమస్సు అనేటువంటి మూల ప్రకృతి ఏదైతే ఉంటుందో అది వ్యాపకమై ఉంటుంటది. అందుకే ఈ సంతానంలో కూడా తల్లిదండ్రి యొక్క తండ్రి నుండి ఆత్మతత్వము, తల్లి నుండి రక్త మాంసాలు ఇవి ఉండడం వల్ల అవినాభావ సంబంధం. రైతు భూమిని ఎంచుకోవడం, సాగు చేయడం, విత్తనాన్ని ఎంచుకోవడం, సకాలంలో సాగు చేసి రక్షించడం, కాబట్టి రైతుకు అవినాభావ సంబంధం ఉంటుంటది. మహత్తత్వము బుద్ధి యందు వ్యాప్యత ఉండును. మహత్తత్వం అంటే ప్రకృతేర్ మహాన్. మహాన్ అంటే మహత్తత్వం. మహత్తత్వము అంటే మనము మన భాషలో స్వాభిమానం అంటుంటాం అన్నమాట. ఆ ప్రకృతి నుండి, ఆ మూలం నుండి వస్తుంటుంటది ఈ స్వాభిమానం అనేటువంటిది. మహత్తత్వం, బుద్ధితత్వం, వ్యాప్యత ఉండును. వ్యాప్యత అంటే స్వాభిమానం అనేటువంటిది ఎక్కడి నుండి అంటే ఇది మా వంశం, మా కులగోత్రం, మా అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుంది అంటే మూలం నుండి వస్తుంది. అదే ఈ మహత్తత్వం బుద్ధితత్వం నుంచి వ్యాప్తం అవుతుంటుంటది. ప్రకృతి వ్యాపకతకు బుద్ధి వ్యాపకతకు ఉండు సంబంధమే వ్యాప్తి అనబడును. ప్రకృతి అంటే విత్తనం భూమిలో ఉంది, పైకి మాత్రమే మొలక వస్తుంటది. ఆ మొలకనే చిగురిస్తుంటది, చిగురించి పుష్పించి ఫలిస్తూ ఉంటుంటది. ఇది వికారం. కానీ భూమి లోపల ఉన్నటువంటిది విత్తనం. విత్తనం నుండే వస్తుంది, అది వ్యాపకం. ప్రకృతి మూలం ఉంది, మూలం నుంచే వస్తుంది. ఇప్పుడు ఆత్మ లోపల ఉంది, ఆత్మ ఈ శరీరం లోపల ఉంది. శరీరం లోపల ఏ కారణంగా ఉన్నది అంటే ప్రారంధము కారణం. ఆ ప్రారంధం అనేటువంటి ఈర్ష, ద్వేషము, అసూయ, ఈ యొక్క సద్గుణాలు, మంచి గుణాలు అనేటువంటి ఓర్వలేనితనం, ఇవన్నీ లోపల నుంచి బయటకు వస్తున్నాయి. బుద్ధి వ్యాపకతకు ఉండు సంబంధమే వ్యాప్తి అనబడును. ఇవన్నీ బుద్ధి నుంచి అభివ్యక్తం అవుతున్నాయి. బుద్ధిలోకి ఎక్కడికి వెళ్ళొచ్చాయి అని అంటే ఆత్మ నుండి. ఉదాహరణకు ఆధేయ రూప శక్తికి ఆధేయం, ఆధేయం అంటే ఆధారం అనేటువంటిది కింది భాగము, ఆధేయం అనేటువంటిది పై భాగం. టేబుల్ మీద వస్తువు, కుర్చీ మీద కూర్చోవడం, పీట మీద కూర్చోవడం, మీద అనేటువంటిది ఆధేయము. పీట కింద ఆసనము, సింహాసనము, కుర్చీ అనేటువంటిది ఆధారం. ఆధేయ రూప శక్తికి ఆధార రూప శక్తి మధు వస్తువునకు గల సంబంధము వ్యాప్తి. అంటే
ఈ ఆకలి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఈ దాహం ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఈ నొప్పి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఈ మంచిగా అనిపించడం ఎక్కడికి ఎవరికి అనిపిస్తుంది, ఎవరికి బాధ కలుగుతుంది, ఇవన్నీ లోపల ఆత్మ నుండి బయటకు వ్యక్తపరుస్తుంది అనేటువంటి అభిప్రాయం అక్కడ నుండి వ్యాపకం అవుతున్నాయి. మరి శరీరానికి ఆకలేస్తే కళ్ళే ఊసులు తోడితే ముక్కులోంచి చీమిడి రావడం, నోట్లోంచి ఊమి రావడం, ఇదంతా అవుతుంటే మరి చనిపోయిన శవానికి కూడా ముక్కు, నోరు, కళ్ళు, కాళ్ళు, చేతులు ఉంటాయి కదా, మరి దానికి ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఏంటంటే ఆత్మ ఉంటేనే ఇవన్నీ అక్కడ నుంచే ఇవన్నీ వ్యాపకం అవుతున్నాయి అనేది అభిప్రాయం. ఇట్టి శాస్త్రముల ప్రమాణముల వంటి వాటితో పరీక్షించి చదవవలయును. ఈ విధముగా శాస్త్రముల ప్రమాణాదులతో, అంటే దీని అభిప్రాయం ఏంటంటే మనం ఉత్తి మాటలు చెప్పకూడదు. ఉత్తి మాటలు చెప్పితే ఇది మన పైత్యముగా భావించనగును. ఈ ప్రమాణము అంటే ఆదర్శము. మనము ఏ బాటలోనైతే వెళుతున్నామో ఆ బాటలో ఇదివరకు కొంతమంది వెళ్ళారు, ఆ బాటలోనే నేను వెళ్తున్నాను, నేను తప్పుడు మార్గంలో వెళ్ళట్లేదు అని చెప్పేటువంటి అభిప్రాయమే ప్రమాణం. అందుకే ఉపస్థానం చివరి మంత్రంలో చెప్తున్నటువంటి ఏంటంటే దేవం దేవత్రా సూర్యం అగన్మజ్యోతిరుత్తమం. మొట్టమొదట మనకు ఆధ్యాత్మిక స్పృహను ఇచ్చినటువంటి ప్రేరణాదాయకమైనటువంటి గురువు నుంచి మొదలుకొని ఈ జీవన ముక్తికి చివరి జ్ఞానోపదేశం చేసి మనకి జీవన్ముక్తిని కల్పించుటకు, జీవన్ముక్తిని పొందుటకు కారణమైనటువంటి గురువు వరకు, ఆనాటి గురువు, మొదటి గురువు నుంచి ఈ చివరి గురువు వరకు అందరూ ఏ దారిలోనైతే వెళ్ళారో నేను అదే దారిలో పయనిస్తున్నాను, నాకంటూ ప్రత్యేకమైనటువంటిది ఏమీ లేదు అని చెప్పడమే ఈ ఆదర్శం, ఈ ప్రమాణం, ఈ శాస్త్రీయత. ఆ ప్రమాణపురు అందుకే ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే ఇప్పుడు ఆత్మ ప్రకరణలు చెప్తున్నారు, కానీ ఆత్మ మూలాధారంలోకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి పోతుంది, దానికి మూలాధారంలో ఉన్నట్టుగా ప్రమాణం ఏంటి? ఆ యొక్క వేదం పేరు చెప్పాలి, అధ్యాయం పేరు చెప్పాలి, మంత్రం సంఖ్య చెప్పాలి, ఆ పంక్తి సంఖ్య కూడా చెప్పాలి. యజుర్వేదము 20వ అధ్యాయము 9వ మంత్రము 3వ చరణంలో పాదాభ్యాం జంగాభ్యాం విషి రాజా ప్రతిష్ఠిత. యజుర్వేదము 20వ అధ్యాయం 9వ మంత్రం 3వ చరణం చెప్పాలి. ఇంత స్పష్టంగా చెప్తే ఎవరికేని సందేహం కలిగితే అవునా ఇది నిజమా అని వాళ్ళు వేదం తీసి చూసినప్పుడు అక్కడ కనబడాలి. అప్పుడు మనం అంటే వారికి గౌరవం పెరుగుతుంది. మన ఆదర్శాన్ని వాళ్ళు తీసుకుంటారు. వారు ఎక్కడ కూడా మనల్ని ఏవగించరు. అది చెప్పడం రావాలి. అందుకే దయానంద సరస్వతి ఈ ప్రమాణాలు చూపిస్తున్నటువంటిది ఏంటంటే నేను మిమ్మల్ని తప్పుదో పట్టించట్లేదు, నాకంటే ముందుకు చాలా మంది వీళ్ళు వెళ్ళారు, ఇదే దారిలో ఉన్నారు, నేను మిమ్మల్ని అదే దారిలో పయనింపజేస్తున్నాను. అది అభిప్రాయం. కావాలంటే మీరు కూడా చూసుకోండి, అంతే కదా. ఓం ఆచార్య, ఓం. ఈ మండలము అధ్యాయము ఇవి అన్నిటి ఒకసారి గ్రూప్ లో పెట్టాచార్య, అవి ఒకసారి అర్థమైతే మాకు జర మంచిగా. ఇప్పుడు ఋగ్వేదంలో మండలాలు ఉంటాయి, యజుర్వేదంలో అధ్యాయాలు ఉంటాయి, సామవేదంలో పూర్వార్చికం ఉత్తరార్చికం అనే 2 విభాగాలు ఉంటాయి. దాంట్లో అధ్యాయము, సూక్తము, మంత్రము అని ఉంటుంటాయి. మళ్ళీ అథర్వవేదంలో కాండం, సూక్తము, మంత్రం ఈ రకంగా ఉంటాయి. అయితే ఒక్కొక్క మంత్రం కాడ 3-4 అంకెలు వస్తాయి. అవును, అక్కడ ఏంటంటే ఒక్కొక్క విభాగంలో దాంట్లో అధ్యాయము, అనువాకము, సూక్తము, మంత్రం ఈ రకంగా ఇస్తుంటారు ప్రకరణానుసారంగా. చాలా ఉంటాయి అట్లా ఉంటుంటాయి.
మంత్రం సంఖ్య వస్తుందా ఆచార్జీ? ముందు మంత్రం సంఖ్య వస్తుంది కదా, మర్చి అది మళ్ళీ చూస్తున్నారు. ఇప్పుడు యజుర్వేదంలో అధ్యాయాలు ఉంటాయి కాబట్టి అధ్యాయం మంత్ర సంఖ్య ఈ రెండే ఉంటాయి. ఋగ్వేదంలో మండలము సూక్తము మంత్రం, అథర్వవేదంలో కాండము సూక్తము మంత్రం, సామవేదంలోనే కొద్దిగా ఇంకెక్కువ ఉంటాయి. పూర్వార్చికము ఉత్తరార్చికం, మొదటి భాగము రెండవ భాగం. పూర్వార్చికం అంటే మొదటి భాగం, ఉత్తరార్చికం అంటే రెండవ భాగం. దాంట్లో మళ్ళీ అధ్యాయము, అనువాకము, సూక్తము, మంత్ర సంఖ్య ఆ రకంగా ఉంటుంటది. ఓం ఆచార్య, ఇంకొక సందేహం ఉంది ఆచార్య. ఈ వేదంది ఋగ్వేదం చదివేటప్పుడు మంత్రం ముందట ఓం అని లేదు ఎక్కడ కూడా, అది ఉచ్చరించవద్దా? లేకుండా ఇప్పుడు ఈ ఉదయం పూట చెప్పేటువంటిది దీంట్లో ఓం ప్రకాష్ ఓం ప్రకాష్ ఓం ప్రకాష్ ఏమంటున్నానంటే ఓం ప్రకాష్ ఈ రకంగా అంటారు. ఓం ప్రకాష్ ఓం ప్రకాష్ ఓం ప్రకాష్ ఎన్నిసార్లు వచ్చింది? అవసరం లేదు. పదే పదే రావడం. చెప్పాల్సినటువంటి అభిప్రాయం ముఖ్యం కానీ ఎవరు చెప్తున్నారు అనేటువంటిది కాదు. గ్రహించే వారిలో ఉండాలి కృతజ్ఞతా భావం, వారు తీసుకోవాలి. ఇప్పుడు దయానంద సరస్వతి మనకు చెప్తున్నటువంటిది ఏంటంటే ఓం ఓం అనేటువంటిది ప్రయోగించడం ఏంటంటే మనము దూరంగా ఉన్నప్పుడు తెలియనప్పుడు ఓంకారంతో వస్తుంటాము. ఎప్పుడైతే మనము మనస వాచ కరణ త్రికరణ శుద్ధితోటి పరమాత్మయే అంతటా, ఇదిగో నేను పట్టుకునే వస్తువులో పరమాత్మ ఉన్నాను, నేను పరమాత్మని పట్టుకుంటున్నాను, నేను అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం పరబ్రహ్మ, ఈ పరమాత్మను నేను పట్టుకుంటున్నాను, పరమాత్మ ఒడిలో ఉన్న అమృత ఉపస్థరణమసి అమృత అభిధానమసి, ఈ రకంగా అన్ని చోట్ల పరమాత్మనే చూస్తున్నప్పుడు ఓం అనాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు తీసుకుంటాం, దూరంగా ఉన్నప్పుడు తీసుకుంటాం. దయానంద సరస్వతి మనకు నేర్పిస్తున్నటువంటిది అదే. మనం పరమాత్మకు దూరంగా లేము, మనం పరమాత్మలోనే ఉన్నాము. పరమాత్మ మన చుట్టూ ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. పరమాత్మ అంతటా వ్యాపకమై ఉన్నాడు. అతని ఒడిలో మనం ఉన్నప్పుడు పరమాత్మ యొక్క పేరు తీసుకోవడం, ఓంకారం యొక్క పేరు తీసుకోవడం అనేటువంటిది కాదు. అందుకే ఈ యొక్క సంధ్య అగ్నిహోత్రం యొక్క దినచర్యను మన ముందు పెట్టి దయానంద సరస్వతి సంధ్యోపాసన ప్రతి ప్రకరణానికి ఆరంభంలో వేదమంత్రం. ఇప్పుడు ఈ అమృత ఉపస్తరణమసి ఇది వేదమంత్రం కాదు, వాక్ ఇది వేదమంత్రం కాదు, ఈ భూపునాథ శిరసి ఓం భూ ఇవి వేదమంత్రాలు కావు. కాబట్టి దీన్ని మంత్రముగా భావించుట కొరకు ప్రతిదానికి ఓంకారం పెట్టాడు. ఇక రితంచ సత్యంచ ఇవి వేదమంత్రాలు కాబట్టి ప్రకరణం ఆరంభంలో ఒకసారి వేదమంత్రం, మళ్ళీ ఈ అగమర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆచమన మంత్రం వస్తుంది, దానికి ఓంకారం. మా ఆచమనం తర్వాత మనస పరిక్రమ వస్తుంది, దానికి ఆరంభంలో ఓంకారం. ఇంకా ఈ రకంగా ప్రకరణం ఆరంభంలో ఉంటుంటది. స్వస్తివాచనం శాంతికరణంలో ఎక్కడ ఓంకారం లేదు. అగ్నిహోత్రం ప్రతి మంత్రానికి ఓంకారం ఎందుకు అంటే స్వాహ అనేటువంటి మన వ్యక్తిగత అభిప్రాయం మధ్యలో వస్తుంది, ద్రవ్యాన్ని మనం ఆహుతి ఇవ్వడం ప్రక్రియ అనేటువంటిది మధ్యలో వస్తుంది. కాబట్టి అక్కడ ఓంకారం చెప్పాల్సి వస్తుంది. మానవీయ వాణి అనేటువంటిది ఇక్కడ మీరు సమయం తీసుకొని రండి, చతుర్వేద పారాయణం జరుగుతుంది. ఇక్కడ మధ్యలో మానవీయ వాణిని మనం ప్రయోగించినప్పుడు, మా మధ్యలో ఆపి ఇంకేదైనా వ్యవహారం చేసినప్పుడు, లేచినప్పుడు ఆచమనం చేయాల్సి వస్తుంటది. విశ్వాని దేవ సవితరతో మంత్రంతో తప్పును క్షమించమని కోరడం జరుగుతుంటది. మళ్ళీ శన్నోదేవి రభిష్ఠేతోటి ఆచమనం చేయడం జరుగుతుంటది. ఇవన్నీ ఇక్కడ ప్రయోగాత్మకంగా చూపించడం జరుగుతుంది. రావాలి, వచ్చి చూడాలి. సరే ఆచార్య, ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య. అమ్మా, ఇప్పుడు ఉపనిషత్తుల్లో మంత్రం ఉన్నప్పుడు ఏ విధంగా చివరికి అంకెలు ఉంటాయి కదా, అది ఎలా చెప్పాలి ఆచార్య? ఉపనిషత్తు దాంట్లో ఆ ఉపనిషత్తు పేరు ఉంటుంటది. ఆ పేరు తర్వాత దాంట్లో అధ్యాయం బృహదారణ్యకము ఛాందోగ్య దాంట్లోనైతేనేమో అధ్యాయాలు ఉంటుంటాయి. మళ్ళీ అనువాకము
ఉంటుంటది, దాని వాక్య సంఖ్య ఉంటుంటది. ఇక కఠోపనిషత్తులు ఏమో వల్లి అని పేరు పెట్టారు వారు. అల్లుకునేదాన్ని వల్లి అంటుంటారు. ఆ రకంగా వల్లి అని చెప్పేసి మళ్ళీ దాంట్లో దాని సంఖ్య ఉంటుంటది, ఆ రకంగా ఉంటుంటది. దానికి అంతే, దానికి ఇంకా వేరే ఏమీ ఉండదు. అది నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే అర్థమైపోతుంది అంతే. అంటే ఆచార్య ఈ మంత్రాలు కూడా కఠోపనిషత్తు, మళ్ళీ తైత్తిరీయ ఉపనిషత్తు అని ఉంది కదా ఆచార్య? తైత్తరీయం గాని, ముండకం గాని, మాండుక్యం గాని, ఐతరేయ గాని, చాందోగ్యం గాని, బృహదారణ్యకం గాని, శ్వేతాశ్వతర ఏదైనా సరే ప్రతిదానికి చెప్పడం అలవాటు కావాలి. ఆరంభంలోనే ఇబ్బంది అవుతుంటది ఆ సంఖ్యను పట్టుకోవడం. తర్వాత మనకు తొందరగా గుర్తుండిపోతుంది. అంటే ఆచార్య అధ్యాయం అని ఇప్పుడు ప్రతి దాంట్లో అమ్మగారు ప్రతి దాంట్లో అధ్యాయాలు లేవు, అది గుర్తుపెట్టుకోవాలి. అధ్యాయాలు ఉన్న దాంట్లో అధ్యాయం అని చెప్పాలి. మరి ఆ వల్లి అనువాకము ఇంకా వారు అక్కడ ప్రకరణానుసారంగా ఏదైతే చెప్తుంటారో దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఆచార్య, ధన్యవాదాలు. ఈ విధమైనటువంటి శాస్త్రముల ప్రమాణాదులతో పరీక్షించి చదవగలను. అంటే ఈ విధంగా దీని వెనకాల దయానందుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు వేదము చదివేటువంటి వారు, మీరు వేద అనుయాయులు, ఇతర వ్యక్తుల మధ్య ఎవరైతే వేదానికి దూరంగా ఉన్నారో వారు ప్రశ్నించినప్పుడు మీరు నీళ్లు నమలకూడదు, మీరు సూటిగా సమాధానం చెప్పగలగాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇక్కడ సత్యార్థ ప్రకాశం మొత్తం ఏంటంటే ఇది దయానందుని యొక్క అభిప్రాయం కాదు. దయానందుని వలె ఇతర ఋషి మహర్షులు వేదంలో పరమాత్మ చెప్పినటువంటి వాటి అన్నింటినీ వేద మంత్రాల ప్రమాణపూర్వకంగా, దర్శన శాస్త్రాల ప్రమాణపూర్వకంగా, ఉపనిషత్తుల ఆధారంగా ప్రతిదీ ఆధారయుక్తంగా చెప్తున్నాడు. కాబట్టి దయానంద సరస్వతి తన వ్యక్తిగత అభిప్రాయం అని అనడానికి లేదు. ఇప్పుడు ఎంతో మంది మహర్షులు వీరి అభిప్రాయం ఇది, వీరి అభిప్రాయం ఇది, వీరు ఈ ప్రసంగంలో ఇలా అంటున్నారు అని చెప్పేసి అందరూ వెళ్ళినటువంటి మార్గంలోనే మిమ్మల్ని నేను ప్రేరేపిస్తున్నాను అనేటువంటిది అభిప్రాయం. మీరు కూడా ఎవరికైనా చెప్పినప్పుడు ఇటువంటి వేదమంత్ర ప్రమాణాలు చెప్పాలి. దర్శన శాస్త్రాలు, ఉపనిషత్తులు ఏవైతే ఉంటాయో ఆ రకంగా చెప్పినప్పుడు మనం చెప్పినటువంటి మాటకు తిరుగులేదు అనే అభిప్రాయం. ఇప్పుడు లేదంటే కొంతమంది వితండవాదులు అంటారు, సరే దీనికి ఆధారం ఏంటి, మీరు చెప్తున్నది సరైందని మేము ఎట్లా నమ్మాలి, దానికి ఈ ప్రమాణాలు చెప్పాలని. ఆచార్య ప్రమాణం చెప్పకపోతే వ్యక్తిగత అభిప్రాయం లెక్క ఆచార్య, అంతే కదా. ఇప్పుడు మీరు ఈ ఓషో రజనీష్ ఉన్నాడు, ఆయన ఎక్కువ శాతం మాటలు చెప్పినవే చెప్తుంటారు, తిరిగే చెప్తుంటారు. మళ్ళీ మైనే సునాథ, నేను ఒకసారి విన్నాను, ఒకసారి ఇలా జరిగింది, ఫలానా చోట ఇలా జరిగింది అనేటువంటిది ఆ సంఘటనల మీద తీసుకెళ్తుంటాడు. ఏదైనా సరే ఆ సంఘటన అయినా సరే ఆధారం ఉన్నది కదా, ఏదో ఒక ఆధారంతో. రమణ మహర్షి మరొక విధంగా, గౌతమ బుద్ధుడు ఇంకొక రకంగా, అందరూ ఆదర్శాన్నే చూపిస్తుంటారు. ఆదర్శం లేకుండా ఎవరు చెప్పినా అది ఎక్కువ రోజులు నిలవదు. అది మంచి మార్గం కాబట్టి అందరూ పయనించాలి అనేది. అందుకే ఇది మన వైదిక విద్వాంసులు ఏమన్నారంటే, నువ్వు ఎక్కడెక్కడికైనా వెళ్ళు, ఎంతైనా చేయు, బ్యాక్ టు ద వేదాస్, వేదాల వైపే తిరిగి రావాలి. ఇప్పుడు ఇంటి బయటకు ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని దేశాలకు వెళ్ళినా, ఎన్ని ఖండాంతరాలకు వెళ్ళినా, ఇంట్లో ప్రవేశించేటప్పుడు మాత్రం అదే ద్వారం గుండా ఎట్లయితే ఇంట్లో ప్రవేశిస్తుంటామో, ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు అదే ద్వారం గుండా ఎలాగైతే బయటకు వెళ్తుంటామో, నువ్వు ఏ మత సంప్రదాయంలో ఉండు, ఎక్కడైనా ఉండు, ఏదైనా ఉండు, నీ ఆత్మ ఉద్ధరణ కావాలి అంటే మళ్ళీ పరమాత్మ వేలు పట్టుకోవాలంటే మళ్ళీ వేదంని ఆశ్రయించాలి. ఇది కారణం. ప్రమాణము వంటి ప్రమాణాదులతో పరీక్షించి చదవవలయను, చదివింపవలయను.
లేకున్నా విద్యార్థులకు సత్యబోధ ఎన్నడును కలుగజాలదు. ప్రమాణం ఆదర్శం లేకపోతే ఇంకా ఏ గురువు ఏ ఆదర్శ ధర్మ గ్రంథము చెప్పకపోయినప్పుడు మనది ఎంత సత్యమైనను కూడా సందేహగ్రస్తమే అవుతుంటది. అలా సందేహగ్రస్తంగా చెప్పడం, అనుమానయుక్తంగా చెప్పడం, విశ్వాసం కల్పించకపోవడం, నమ్మకం కుదిరేటట్లు మనము బోధించకపోవడం వల్ల సత్యబోధ ఎన్నడూను కలగజాలదు. ఏ ఏ గ్రంథములను చదివింపవలెనో వానిని పైన చెప్పిన విధముగా పరీక్షించి సత్య గ్రంథములని తేలిన వానిని చదివింపవలెను. ఈ పరీక్షలకు విరుద్ధమైన వానిని చదివింపరాదు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లక్షణ ప్రమాణములతో వస్తువు సిద్ధించును. న్యాయదర్శనం ఎట్లనా ఏ విధంగా అంటే పృథివికి గంధత్వము లక్షణము, అది ప్రత్యక్ష ప్రమాణము వలన సిద్ధించును. ఏ వాసన వచ్చినా సరే, మసాలా వాసన వచ్చినా సరే, మురుగు కంపు వచ్చినా సరే, పుష్ప పరిమళము వచ్చినా సరే, ఏ వాసన వచ్చినా సరే ఆ గంధము వాసన అనేటువంటిది పృథివీతత్వం. అది ప్రత్యక్ష ప్రమాణం వలన సిద్ధించును. ప్రత్యక్షము వంటి ప్రత్యక్షాది ప్రమాణముల వలన సత్యాసత్య పదార్థముల నిర్ణయం జరుగును. ఈ ప్రత్యక్షము వంటి ప్రమాణములతో ఇప్పుడు ఇందాక సువర్చలమ్మ గారిని హెచ్చరించి చెప్పడం జరిగింది. అమ్మ అన్నం తినే విషయం చెప్తున్నప్పుడు ముక్కు మాత్రమే వాసన చూస్తుందని ఎందుకు చెప్తున్నారు? కళ్ళు చూడట్లేదా? అందులో ఈగ వాళ్ళిందా దోమ వాళ్ళిందని మనం జోక్కుంటున్నాం కదా. మరి దాన్ని ఈ పదార్థమే నాకు కావాలి అని బుద్ధితోటి ఎంచుకుంటున్నాం కదా, గుర్తిస్తున్నాం కదా. ఇలా చెప్పడం అంటే దీన్ని ప్రత్యక్షం అంటారు. మరి ప్రత్యక్షం మీరు చెప్పేది నిజమే చెప్తున్నారు, కానీ ఇంకొంచెం ముందుకు ఎందుకు పోవట్లేదు, అక్కడే ఎందుకుంటున్నారు అని ఇలా చెప్పడం జరిగింది. అదే కళ్ళు ముక్కు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అమ్మ కళ్ళు తెచ్చి నోట్లో పెట్టట్లేదు, ముక్కు తెచ్చి నోట్లో పెట్టట్లేదు, బుద్ధి తెచ్చి నోట్లో పెట్టలేదు. మనం చేతితో తీసుకొని మనమే స్వయంగా తెచ్చి నోట్లో పెడుతున్నాం కదా. ఇది ఇక్కడ విశేషం. ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణములు. సత్య పదార్థముల నిర్ణయం జరుగుతుంది. ఈ ప్రమాణాలు లేకున్నా కలగజాలదు. ఇలాంటి ప్రమాణాలు ఏవి చెప్పకపోయినప్పుడు మనకు సత్యబోధ సరి అయినటువంటి జ్ఞానము అనేటువంటిది కలగదు. పఠన పాఠన విధి. పఠన అంటే చదవడం, పాఠన అంటే చదివించడం. అటువంటి విధి అంటే పద్ధతిని గురించి చెప్తున్నాడు. ఏవి చదవాలి ఏవి చదవకూడదు అనేటువంటి రహస్యాల గురించి చెప్తున్నాడు. పఠన పాఠన విధిని వ్రాయిచున్నాము. మొదట పాణిని ముని క్రితమగు సూత్రమున ఉన్న శిక్ష అనేది గ్రంథమును చదివింపవలయను. మొట్టమొదట పాణిని ముని రాసినటువంటి సూత్రములుగా ఉన్నటువంటి ఈ శిక్ష అంటే వర్ణోచ్చారణ శిక్ష అని మనం అంటుంటాం. శిక్ష అంటే మన ఈ వాడుక భాషలో దీన్ని ఏమంటారు, దండన అంటే ఏమంటారు, ఇక వేరే భాషలో చెప్పాలంటే పనిష్మెంట్. ఓం ఆచార్జీ, పాణిని మహర్షి అష్టాధ్యాయం కదా రాశారు. దానికంటే ముందు వర్ణములను ఎట్లా ఉచ్చరించాలనేటువంటిది వర్ణోచ్చారణ శిక్ష అనేది గ్రంథమును చదివింపవలెను. అంటే ఆ యొక్క గ్రంథములో అక్షరముల స్థానములు, ప్రయత్నములు, కరణములు తెలియనగును. అంటే ఈ స్థానములు అంటే ఏ అక్షరాన్ని ఎక్కడ ఉచ్చరించాలి అంటే అకుహ విసర్జనీయ కంఠ్య ఈ యొక్క కంఠము, దీంతో ఈ కంఠము ద్వారా ఆ అంటే అకారము, ఆకారము, ఆకారం, హ్రస్వ దీర్ఘప్లుతం ఇటువంటి ఈ భేదములు. మళ్ళీ కు అంటే కవర్గం యొక్క క ఖ గ ఘ ঙ. హ అంటే హకారం. ఈ అక్షరాలన్నీ కంఠం నుండి. ఉపూపధ్వానీయ ఓష్ఠ్య. ఉకారము, పకారము, పు అంటే పకారం అంటే పవర్గం, ప ప భ భ మ.
పెదాలు ఉపద్మానీయం, ఈ విసర్గముల అనుస్వారం లాంటి వాటివన్నీ ఈ యొక్క పెదవుల నుండి ఉచ్చరించాలి. ఋతురస దంత్య, ఋతురస మూర్ధన్య, ఈ రకంగా వర్ణములను ఎక్కడి నుంచి ఎలా ఉచ్చరించాలనేటువంటి రహస్యాన్ని తప్పులు పోకుండా శుద్ధంగా ఉచ్చరించడానికి ఈ యొక్క వర్ణోచ్చారణ శిక్ష గ్రంథమును పాణిని మహర్షి రాశారు. ప్రయత్నములు, ఎలాంటి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి పలకగలుగుతుంటాము. కరణములు ఏ ఏ వ్యవహారంతో చేస్తామనేటువంటిది తెలుస్తుంది. ఉదాహరణకు పా అక్షరమునకు స్థానము పెదవులు. ప్రయత్నము స్పృష్టం అంటే రెండు పెదవులు తగులుకోవడం, పై పెదవి కింది పెదవిని, కింది పెదవి పై పెదవిని, ఇట్లా స్పర్శించడం వల్ల ఈ పా అనే అక్షరం అభివ్యక్తం అవుతుంది. జుహ్వా యోనర్చు క్రియాయుక్త జుహ్వా అంటే ఈ వర్ణములను ఉచ్చరించేటువంటిదంతా నాలుక. జుహ అంటే నాలుక. కరణమనవరడును, అంటే ఏ సాధకతమం కరణం, దేనినైతే సాధిస్తుంటామో ఆ సాధించడానికి ఉపయోగపడేదాన్ని కరణం అంటాం. ఇట్లే యోగ్యతకు తగినట్లు తల్లిదండ్రులు, ఆచార్యుడు అన్ని అక్షరములను అన్ని అక్షరముల యొక్క ఉచ్చారణము నేర్పవలయను పిల్లలకు. ఆ రహస్యాన్ని ఇప్పుడు ఈ వ్యాకరణం పేరుతోటి ఇప్పుడు కింద చెప్పడం జరుగుతుంది. తదుపరి వ్యాకరణం, ఆ శిక్ష వర్ణోచ్చారణ తర్వాత ఇక వ్యాకరణం. మొదట అష్టాధ్యాయి, అష్ట అంటే 8, అధ్యాయి అంటే 8 అధ్యాయములతో కూడినటువంటి గ్రంథమును అష్టాధ్యాయి అంటారు. అష్టాధ్యాయిలో గల ఈ సూత్రములను ఉచ్చరింపజేయాలి. ఆ యొక్క సూత్రాలు 4000 సూత్రాలు ఉన్నాయి. ఆ 4000 సూత్రాలలో మొట్టమొదటిది వృద్ధి రాదైచ్ మొదలగు వానిని వల్లింపచేయవలయను. వల్లింపజేయడం అంటే ఉచ్చరింపజేయవలయను. గుర్తునిది అది చూడకుండా కంఠస్థం చేయింపవలయను. తర్వాత సూత్రములలోని పదములను విడదీయుట. ఇప్పుడు వృద్ధి రాదైచ్ అనేటువంటిది ఈ 5 అక్షరాల శబ్దం. ఈ 5 అక్షరాల శబ్దంలో ఎన్ని శబ్దాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని ఇప్పుడు విడదీసి చూపిస్తున్నటువంటిది ఏంటంటే వృద్ధి, ఆత్, ఐచ్ లేక ఈ 2 కలిస్తే ఆదైచ్, ఈ రకంగా నేర్పవలను. ఆ తర్వాత అచ్చ, ఐచ్చ, ఆదైచ్, ఆచ్చ, ఐచ్చ, ఈ రకంగా ఆదైచ్ అని సమస్త పదములను విగ్రహము నేర్పవలయను. ఒక్కొక్క దాన్ని విడమర్చి చెప్పాలి. తరువాత ఆదైచాం వృద్ధి సంజ్ఞ క్రియతే. ఆదైచాం, ఆ నుంచి మొదలుకొని ఐ వరకు ఈ అచ్చులు ఏవైతే ఉన్నాయో వీటికి వృద్ధి సంజ్ఞ చేయనవుతుంది. ఆత్, ఆ, ఐచ్, ఆ, ఐ, ఔ అను ఈ అక్షరములకు వృద్ధి సంజ్ఞ, వృద్ధి అని పేరు. తహ పరో యస్మాత్ స తపరః, తకారము వేటికైతే తర్వాత ఉంటుంటుందో ఆ తకారం కంటే ముందుండేటువంటి అక్షరాలు తపరములు అనబడుతుంటాయి. తాదపి పరహ తపరహ. కారము దేనికి పరమున ఉండును అదియు కారమునకు పరమున ఉండునదియు తపరం అని చెప్పబడును. పై సూత్రము నందలి పదములతో ఆ అంటే దీర్ఘం, మొదటి ఆ కాదు, రెండవ ఆకారమునకు పరమున త కారమున్నది. అందువలన ఆత్ తపర మనబడను. పరమానందే శిష్యుల్లో చెప్తుంటారు కదా, అరే నువ్వు చెప్పరా అంటే అకారమునకు పరమైనప్పుడు అది పచ్చడి బద్దలగునని చెప్తుంటాడు కదా. అదే ఎప్పుడు నీకు తిండి ధ్యాసే కానీ
అది చదువు ధ్యాస ఉండదట్రా అని చెప్పేసి అంటాడు. నవ్వొస్తుంటది. గజడదబాలు కచటత పాలు గజడదబాలగును అనేటువంటిది చెప్తుంటాడు అనమాట. పై సూత్రం అంటే వృద్ధిరాదేశ అనే సూత్రంలోని పదములలో ఆకారమునకు పరమున అంటే తర్వాత, ఆకారము తర్వాత కారం ఉన్నది. అందువలన ఆత్ తపరం అనబడును. ఆత్ అనేటువంటిది ఏంటంటే తపరం, తకారం పరమున కలిగినటువంటిది ఆకార తపరం. అట్లే కారమునకు పరమున ఐచు ఉన్నది కాబట్టి ఐచ్ అనున్నది కూడా తపరము అనబడును. ఇట్లు ఆత్ ఐచ్ అను ఈ రెండు తపరములు అగుట వలన ఆ ఐ ఔ అను దీర్ఘాక్షరములకే వృద్ధి నామము ఉండును. అంటే ఆకారమునకు ముందున్నటువంటిది ఆ, దానికి కాదు, రెండవ ఆకారము అది రస్వము దీర్ఘానికి మాత్రం వృద్ధి జరుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ. ఈ యొక్క మొదటి అకారానికి, ఏకారానికి, ఓకారానికి వీటికి వృద్ధి సంజ్ఞ కాదు. ఆకారం, దీర్ఘము, ఐకారం, ఔకారం ఈ మూడింటికి మాత్రమే ఈ దీర్ఘాక్షరములకే వృద్ధి నామము ఉంటుంది. కానీ వీని ప్లుతములకు గాని హ్రస్వములకు గాని వృద్ధి సంజ్ఞ నామము కలుగుకుండుటయే ప్రయోజనము. అంటే అత్యంత చిన్నవి అత్యంత పెద్దవైనటువంటి మధ్యలో ఉన్నటువంటి దీర్ఘ ఆకారము, ఐకారం, ఔకారమునకే ఈ వృద్ధి సంజ్ఞ. ప్లుతములకు హ్రస్వములకు వృద్ధి సంజ్ఞ ఉండదు అని అభిప్రాయం. ఉదాహరణము భాగ ఈ పద విషయమున భజ్ ధాతువునకు పరమున ఘై ప్రత్యయము చేర్చిన ఘై లోని ఘృ అను ఈ రెండు అక్షరములకు ఇత్ సంజ్ఞ కలిగి అని లోపించును కాదు, ఐ లోపించును అనేటువంటిది. ఇప్పుడు ఉదాహరణ చూపిస్తున్నటువంటిది ఏంటంటే భాగ అనే శబ్దంలో మొదట ఈ పదమున భజధాతువును తీసుకొని ఆ భజధాతువుకు తర్వాత ఘై ప్రత్యయం తీసుకొచ్చాడు. ఘై ప్రత్యయం చేర్చినప్పుడు ఘైలోని అను ఈ రెండు అక్షరములకు ఇతి సంజ్ఞ కలిగి ఆ యొక్క ఐ లోపించును. ఐ అని అంటే ఘైలోని ఘాలోని అకారము, ఈ ఇన్యాలోని హలంతు ఈ యొక్క ఐ లోపించును. ఆ అని కాదు, ఐ అని రాసుకోవాలి ఇక్కడ. ఐ లోపించును. అప్పుడు భజ్ ఆ అని ఏర్పడును. అప్పుడు జ కారమునకు పూర్వమున భూ కారమునకు తర్వాతను ఉన్న భూ ఆ అకారమునకు వృద్ధి సంజ్ఞ గల ఆకారమగును. అనగా ఆ కారము తొలగి దాని స్థానమున ఆ దీర్ఘము ఆకారం వచ్చును. అప్పుడు భా ఆ జు ఓ అగును. ఇందులోని జ కారమునకు గు కారమగును. భూ ఆ గు ఆ కలిసి భాగ అగును. విభక్తి చేరి భాగ శబ్దం ఏర్పడును. సమయం అయిపోతుంది కాబట్టి దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే అడుగు. ఇది సంధ్య మూలమంత్రాలతో చేయించండి. వాళ్ళ బయటకు వెళ్ళాలి కాబట్టి యజ్ఞం చతుర్వేద పారాయణం యజ్ఞం జరుగుతుంది. యజ్ఞంలో సమయం పోతుంటే అర్థపూర్వకంగా. ధన్యవాదములు. జ్ఞానకంగా ఆధ్యాత్మిక విద్య సత్యప్రకాశాన్ని లోతుగా అర్థం చేపిస్తున్నారు. అందులో విశేషంగా సంస్కృతము అభ్యాసము
చేస్తూ వేదాలను చదువుతూ ఈశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావాలని, అందరూ వేదం చదవాలని, వేదం చదవాలంటే వేదముల నుండి భాష, దేవనాగరి భాష రావాలని, ఆ భాషను పాణి మహర్షి ఏ విధంగా చెప్పండు, మొదటి శిక్షా శాస్త్రం ద్వారా అందరికీ ఉచ్చారణ స్థానం తెలవాలని చాలా లోతైనటువంటి విషయాలను చెప్పుకొచ్చారు. ధన్యవాదాలు. 1-2 సార్లు వినాలి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత ఇంకా అడుగులు ముందుకు వేయాలి ఆత్మను తెలుసుకోవడం లోపల. ఈరోజు వైదిక సంధ్యోపాసన రవివారము. పుష్పమ్మ గారు బాన్స్వాడ వైదిక సంధ్యోపాసన చేయించాలి. మూల మంత్రాలతో చేయించడం ఆచార్య గారి ఆదేశం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. ఓం ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహ. ఓం షన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं चाभिद्धातपसोऽध्यजायत, ततो रात्रजायत, ततः समुद्रो अर्णवः, समुद्रादर्णवादधी संवत्सरो अजायत, अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी, सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः. ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्मस्तं वोजम्भे दद्मः, दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरश्चिराजे रक्षिता पितर इषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्मस्तं वोजम्भे दद्मः,
प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रीदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् సమర్పణ భావం. ఓ పరమేశ్వర దయానిధే, మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం इति वैदिक संध्या ब्रह्मयज्ञము. ओम नमस्ते आचार्य. धन्यवादाలు. ओम आचार्य शांति पाठ करो. ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. नमस्ते आचार्य. अंदर नमस्कार. नमस्ते आचार्य. सर्वेभ्यो ओम नमः. आचार्य सर्वेभ्यो नमो नमः. ओम नमस्ते आचार्य जी. सर्वेभ्यो नमो नमः आचार्य जी. नमस्ते. नमस्ते.